హాయ్ అండి. ఇప్పుడు మనము పెళ్ళి జరుగుతున్న హాల్కి వచ్చేసాము. హాల్ లోపల ఎట్లా ఉంది, డెకరేషన్ ఎలా ఉంది, ఇదంతా కూడా మీరు చూడబోతున్నారు. ఇక్కడ మీరు బయట చూసినట్లయితే చక్కగా చెట్లకు అలంకరించారు ప్రస్తుతానికి. ఇక్కడ కుండీలు చూస్తే చాలా అందంగా ఉంది. ఎంత పెద్దగా చాలా బాగుంది. ఈ లోపలికి వెళ్దామండి. చేస్తూ అంటే దాదాపు 1000 మంది కూర్చోగలిగినటువంటి సిట్టింగ్ ఉన్నది. ఇటుపక్క అటుపక్క ప్రస్తుతం డెకరేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, డెకరేషన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఆర్కెస్ట్రాకి స్పెషల్గా బాగుంది కదండి, ఏం డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ మీరు గమనించినట్లయితే ఆ కలర్ కూడా నేను చెప్పాను అనమాట. ఆ డెకరేషన్కి తగ్గట్టు ఈ స్వీట్ కవర్స్ ఆ కలరు మాకు మ్యాచ్ కావాలని చెప్పేసి, అందుకనే మంచి కలర్ చూసినట్లయితే మీరు గమనించినట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవి వచ్చి విఐపి సీట్స్. ఒక 3 రోల్స్ వేశారు. ఆ తర్వాత మామూలు సీట్స్. స్టేజ్ ఎక్కి చూద్దాము. స్టేజ్ ఎక్కిద్దాం, చూద్దాము. స్టేజ్ మీద అయితే సూపర్గా ఉంది. ఇక్కడి నుంచి ఇట్లా చూస్తుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కువ మంది ఉన్నట్టు. ఇప్పుడే సీట్లు ఓన్లీ సీట్లు చూపిస్తుంటేనే ఇట్లా ఉంది. ఇప్పుడు జనాలందరూ కూర్చున్నప్పుడు ఇంకెట్లా ఉంటుంది. అందులో లైటింగ్ నైట్ కాబట్టి సూపర్గా ఉండబోతుంది. ఇప్పుడు ఖాళీది మీకు చూపిస్తున్నాము. నెక్స్ట్ ఫుల్ వీడియో మీకు ముందు వస్తుంది. చూడండి, ఇక్కడ డెకరేషన్ చూద్దామండి. చూసినట్లయితే ఫ్లవర్స్ ఇవి ఒరిజినల్ అయితే కావు, కానీ ఒరిజినల్ లానే ఉన్నాయి. ప్లాస్టిక్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అన్నమాట. మెయిన్ మంచి వైలెట్, ఎల్లో, వైట్, పింక్ ఇవన్నీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. మంచిగా ఫొటోస్ వీడియోస్ చాలా బాగుంటుంది. ఎప్పుడెప్పుడు ఫొటోస్ దిద్దామా అనిపిస్తుంది. చక్కగా రెడీ అయ్యి కొన్ని ఒరిజినల్ కొన్ని ప్లాస్టిక్ 2 కాంబినేషన్లు రెడీ చేసి పెట్టారు. ప్రస్తుతానికి అయితే ఎక్కడ పెడతారో తెలీదు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. చూద్దాం ఓవరాల్ లుక్ ఎట్లా వస్తుందో మనం ఈవినింగ్ చూద్దాం. ఇవంతా కూడా ఇక్కడున్న ఇవి కూడా డెకరేట్ చేస్తారనుకుంటున్నాను. లైటింగ్లో మాత్రం అదిరిపోతుంది. ఈవినింగ్ చూద్దాం. ఈవినింగ్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతం అయితే వితౌట్ డెకరేషన్ అన్నమాట. ఇది వితౌట్ డెకరేషన్ మీకు ఇప్పుడు మనకి కూతురికి పెళ్లి కొడుకి సపరేట్గా రూమ్స్ ఇచ్చారు. అవి కూడా చూద్దాం ఎట్లా ఉన్నాయో. సూపర్. బాగున్నాయి. రూమ్ అయితే బాగుంది. అది వచ్చి బాత్రూము, చక్కగా బెడ్, ఫ్రెష్ అవ్వడానికి నీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అటుపక్క ఇక్కడ నుంచి చూస్తే ఈ విధంగా చూసినప్పుడు చాలా బాగుంది లుక్. ఇంకా అక్కడ స్టేజ్ మీద నుంచి బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఫ్రంట్ నుంచి ఇప్పుడు ఇది మధ్యలో చాలా చాలా బాగుంది. ఓవరాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది హాలు. చూద్దాం. సో దీనికి ఎంత అండి రెంట్? 2.5 lakh. 2.5 lakh.
ఓన్లీ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి తగ్గింది కొంచెం. సీజన్ అయితే 5 lakhs ఉండొచ్చు పర్ డే. డెకరేషన్ చూడండి ఎట్లా చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే వాళ్ళు డెకరేట్ చేయబడినటువంటివి ఇక్కడ చూస్తే మేము కూడా డెకరేషన్ వాళ్ళకి కొన్ని ఐడియాలు అయితే ఇవ్వటం జరిగింది. నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా. స్టేజ్ అయితే అద్భుతంగా ఉంది, ఎంత పొడవుగా పెద్దగా ఉందో చూశారు కదా. యాక్చువల్లీ ఈ యొక్క హాలు మరి పెళ్ళికి ముందు మీకు చూపించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంతమందికి ఐడియా కోసం అనమాట. మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి మరి హాల్ వెతుకుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఒక మంచి ఐడియా దొరుకుతుందనే ఉద్దేశంతో ఇప్పుడైతే ఇంతగా పెళ్ళి కొడుకు రూమ్ అయితే చూపించాం. ఇది పెళ్ళి కూతురు రూము, ఎవరు ఏదైనా తీసుకోవచ్చు. ఇది ఒక బెడ్రూమ్ అనమాట, సపరేట్గా ఇద్దరికి. రూమ్ కూడా మీరు చూసినట్లయితే పెద్దగా ఉంది, చక్కగా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నవి. ఓకే, చాలా బాగుంది అనిపించింది నాకు కూడా. ఇంకా నెక్స్ట్ వంటగది వైపు, అదేనండి భోజనశాల. ఇది వచ్చేసి సూపర్గా ఉందండి, నమ్మండి. ఇంకెందుకండి ఆలస్యం, లోపల పోదాం పదండి. హాల్లో సిట్టింగ్ ఏరియా ఎంతమంది అయితే ఇచ్చారో అంతమంది మరి చక్కగా భోజనం చేయడానికి వీలుగా మరి ఈ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. ఏసీ డక్ట్, ఏసీ సెంట్రల్ ఏసీ. ఇక్కడ కూడా అట్లయితే కూల్గా ఒక్కొక్కరు 1 గంట సేపు అయినా తినేటట్టు ఆరామంగా. ఇది వచ్చి హ్యాండ్ వాష్. బాగుంది కానీ పైకి ఎక్కి కూర్చొని తినేంత కష్టం. కానీ ఇక్కడ వడ్డిస్తారేమో వచ్చి విఐపీ లాంచ్ మినిస్టర్స్, ఓకే, లేకపోతే పిల్లలు కూడా వచ్చి తినొచ్చు పైకి వచ్చేసి. చాలా బాగుంది. అంటే చాలా ఫంక్షన్ హాల్స్ చూసాము, కానీ ఈ ఏరియా వచ్చి స్పెషల్గా ఉంది. ఈ ఫంక్షన్ హాల్లో చాలా చాలా చూశారు మా బావగారు వాళ్ళు హైదరాబాద్లో. వెతికి ఇదే ది బెస్ట్ అనిపించింది వీళ్ళకి. మరి డబ్బులు వెనకాడలేదు, బుక్ చేసేసారు. మేము ఇప్పుడు చూస్తుంటే మేము కూడా ఆశ్చర్యపడ్డాం. బెంగళూరులో కూడా ఉన్నాయి, కానీ చక్కగా ఇది కూడా హైదరాబాద్ లెవెల్కి చక్కగా ఉంది. డైనింగ్ ఏరియా ఇక్కడి నుంచి చూడండి, ఫ్రంట్ సూపర్గా ఉంది కదా. వీడియో తీయొచ్చు ఇక్కడ నుంచి తినేటప్పుడు వచ్చి. సరే.